కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి చేసే ప్రసాదాలలో ఇందాక మనం కొన్ని ప్రసాదాలు అయితే చూసాం కదండి. వాటిలో ఇప్పుడు ఇంకొన్ని చూద్దాము. ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకుంటామండి. దీంతో 1 కప్పు 1.5 కప్పు మైదా తీసుకుంటున్నానండి. చూడండి, 1.5 కప్పు మైదా. దీన్నండి మనము కజ్జికాయల్లో పెట్టుకునే పూర్ణము అంటారు. దీన్ని ఒక చిన్న కొబ్బరి చిప్పను సన్నగా తురుముకొనేసి దాన్ని నెయ్యిలో వేయించుకున్నామండి. అది చల్లారిన తర్వాత దానికి ఈ కప్పుతో 1.5 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు చక్కెర అండి. ఇది మొత్తము చూడండి. దాంట్లో ఒక చిటక ఉప్పు, చూడండి, కొద్దిగా అయితే ఆయిల్. ఎందుకంటే నేను కొద్దిగా వరకే ఒక 10 మంది మాత్రం చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ చేసేవాళ్ళు అయితే ఆయిల్ వేయద్దు. ఆయిల్ వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు బాగుండవు. చూడండి, పిండిని అయితే ఇలా కలుపుకోండి నీట్గా. ఇట్లా చాలండి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్లా తీసుకునేసి మనం కజ్జికాయలు చేసుకునేద్దాం. కజ్జికాయలు చెక్క తీసుకునేసి ఇలా పూర్ణం పెట్టి ఇలా కజ్జికాయలు తయారు చేసుకోండి. చూడండి, మనం కజ్జికాయలు అన్నీ అయితే ఇలా వేసేసుకునేసాము. డీప్ ఫ్రైకి ఆయిల్ కాగిపోయింది. మనం కొన్ని ఒక 4-5 మాత్రమే ఇట్లా ఆయిల్లోకి వేసేద్దామండి. చూడండి, కజ్జికాయలు ఒక సైడ్ అయితే కాలిపోయాయి. రెండో సైడ్ తిప్పించాను. ఇవి అటు సైడ్ కానీ రెడ్గా వచ్చేదా తీసేద్దాం. చూడండి, 2 సైడ్లు కాలిపోయాయి, తీసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, నేను 10 కజ్జికాయలు వస్తే చాలు అనుకున్నాను. 15 కజ్జికాయలు వచ్చాయి. ఈ కొద్దిగా పిండి అయితే మిగిలిందండి. చాలా గట్టిగా ఉంది, దాన్ని పడేస్తున్నాను. పూర్ణంగానే చూడండి, కరెక్ట్గా 2 స్పూన్లు మిగిలింది. ఇది కానీ చేసామంటే అది సరిపోతుంది అండి. ఓకే అండి, పక్కా కొలతలతో అయితే కజ్జికాయలు చేసుకుంటే 15 కజ్జికాయలు వస్తాయి. చాలండి ఒక ఫ్యామిలీకి. చూడండి, ఈరోజు మేము చేసిన నైవేద్యాలన్నీ మా కృష్ణుడికి అయితే మేము ఇలా సమర్పించామంటే మా కృష్ణుడికి ఇలా అలంకరణ చేసుకునేసాము. చూడండి, మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడు ఇలా అలంకారం చేసుకున్నామంటే నైవేద్యాలంతా ఇలా సమర్పించి టెంకాయ కొట్టడానికి అయితే రెడీ చేసుకున్నాము. మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ నైవేద్యాలు పక్కా కొలతలతో నేను మీకు చూపించున్నానండి. ఇవి మీకు కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి మా కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.